ఇది కూడా రాయబడలేదు. ఉపమాన భావాలతో కూడిన వాక్యాలు, అలంకారప్రాయమైన భాషలతో కూడిన వాక్యాలు అనేకమైనవి మరి బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథాన్ని 5 పార్టులుగా చూడాలి. మనం బైబిల్ గ్రంథాన్ని 5 పార్టులుగా చూడాలి. మొదటిగా చూస్తే ప్రవచనం. దేవుడు ఉన్నాడు, వస్తాడని పాత నిబంధన చెబుతున్న మాట. క్రొత్త నిబంధనలో 4 చరిత్రలు చెబుతున్న మాట. వచ్చాడు ఇడుగో అని చెప్పుచున్న మాట. అపొస్తలుల కార్యములో చెప్పుచున్న మాట. ఇదిగో వచ్చాడు కాబట్టి సువార్త ప్రకటన చేయాలి అనే మాట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత అద్భుతాలు, ఆయన చేసిన అద్భుతాలు పత్రికలు మనం చూడవచ్చు. ఆ తర్వాత ఈ భూలోకము అంతం ఎలా ఉంటుంది, ఆయన రాజులకు రాజుగా భూలోకములకు వచ్చి పరిపాలన చేస్తాడని 5 సబ్జెక్టులు బైబిల్ గ్రంథం అంతా కలిసి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తే, ఒక మనుష్యుడు ద్రాక్ష తోట ఉన్నది. ఒక మనుష్యుని ద్రాక్ష తోట ఉన్నది. ఆ తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. ద్రాక్ష తోట ఇశ్రాయేలీలకి సూచన, అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకే సూచన, 2 ఇశ్రాయేలీలకే సూచన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగూ ఇశ్రాయేలీలకి సూచన అనేది చూస్తే, ఇశ్రాయేలీలు మొదట ఎంపిక చేయబడిన వ్యక్తులు, దేవుని చేత ఎంపిక చేయబడిన వ్యక్తులు. ఎంపిక చేయబడిన వ్యక్తులు కాబట్టి వీరిని తీసుకుని వచ్చి తోటగా మార్చి ఎదురు చూస్తున్నాడు. వీరిలో నుండి మంచి ఫలాలు వస్తాయని, వీరిలో నుండి మంచి గుణాలు వస్తాయని, వీరిలో నుండి నా లక్షణాలు వస్తాయని, వీరిలో నుండి నా జీన్స్ బయటకు వస్తాయని చూస్తున్నాడు. ఆ జీన్స్ ప్రదర్శిస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అయితే జీన్స్ ఎదురు రాకపోగా వీరట ఏ కాయలు కాశారట, కారు ద్రాక్షాలు కాశారట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యెషయా గ్రంథములో 5వ అధ్యాయములో 2వ వాక్యము నుండి చదివితే ఈ మాట మనకి నేర్పిస్తుంది పాఠాన్ని. దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టెను తొలిపించెను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను గాని అవి కారు ద్రాక్షాలు కాసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తి విషయములో దేవుని ప్రణాళిక ఉంది. ప్రతి ఒక్క కుటుంబ విషయములో దేవుని ఉద్దేశం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఇక్కడ ద్రాక్ష తోట వేసే ముందు రైతు ఏం చేస్తాడు? బాగుగా శుభ్రం చేస్తాడట భూమిని. అలాగూ శుభ్రం చేశాడు. ఆ తరువాత రాళ్ళు ఏరి పారేశాడు. రాయుంటే ఏరు నాటదేమో, ఏరు లోపలికి తన్నదేమో, ఫలము ఫలించదేమోననే ఆలోచనతో ఈయన 2 పనులు చేశాడు. బాగుగా శుభ్రం చేశాడు, భూమిని బాగుగా శుభ్రం చేశాడు. ఆ తర్వాత రాళ్ళన్నీ ఏరి పారేసి ఈయన చిత్తపడిపోయాడుక, ఈ ఫలాలు ఇస్తుంది నాకు, ఈ పంట ఫలాలు నాకు ఇస్తుంది, నేను ఆదాయాన్ని తీసుకోవచ్చని ఆలోచన చేస్తున్న సమయంలో వీళ్ళు ఏం కాశారట? కారు ద్రాక్షాలు కాశారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర. దేవుణ్ణి విడిచి వేరే చోటకి వెళ్ళిపోయారు. దేవుడు ఆజ్ఞలు మరిచి వేరే చేస్తాం ప్రారంభించారు. వీళ్ళు ఫలించలేకపోతున్నారు. దేవుడు ఉద్దేశాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. దేవుడు
తనను శుభ్రం చేశాడు. దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు. ఈ కుటుంబం పట్ల చాలా శ్రద్ధ తీసుకున్నాడు. శ్రద్ధ తీసుకుని బాగు చేయాలని చూశాడు, బాగు చేశాడు. కానీ నీ క్రియలు ఎలా ఉన్నాయట? క్రియలు మారిపోయినాయట. ఇక దేవునికి విసుగొచ్చేసింది. విసుగొచ్చేసి అక్కడ నుండి దేవుడు ప్రక్కకు వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అక్కడ నుంచి ప్రక్కకు వచ్చేసాడు. ఆ జనాంగాన్ని విడిచిపెట్టేశాడు. ఆ జనాంగాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టేశారో వీళ్ళంతా కూడా అగచాట్లు పాలైపోయారు, నిందలు పాలైపోయారు, అవమానాలు పాలైపోయారు. ఏ పరిస్థితిలో కూడా ఏ లాభము రావట్లేదు, పంట పొలాల్లో లాభం రావట్లేదు. అలాగే వీరి చేతి పనులు ఆశీర్వాదం పొందతలేదు, వారు అభివృద్ధి పొందలేకపోతున్నారు. ఏ మాత్రము కూడా వారికి ఫలాలు లేని పరిస్థితులు అయిపోయింది. వీరి కుటుంబాలన్నీ విచ్చనమైపోయినాయి. దేవుడు విడిచిపెట్టేశాడు, దేవుడు దూరం అయిపోయాడు, దేవుడు వేరైపోయాడు. ఇలాంటి కుటుంబాల్లో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనలో కూడా దేవుడు గుర్తిస్తున్నాడు. మనలో కూడా ఆయన ప్రణాళికతో శుభ్రం చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రణాళికతో ఉతక స్థానము వాక్యముతో చేయిస్తున్నాడు. దేవుడు మనకి కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు కాబట్టి ఆ పొలములో ఉన్న రాళ్ళన్నీ వేరేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయినప్పుడు మనం ఫలిస్తలేదట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట ఎవరైతే చేయలేరో వారు ఫలించలేకపోతున్నారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టేశారు. ఇశ్రాయేలీలు ఆచారాలకు అలవాటుపడిపోయారు. ఇశ్రాయేలీలు అన్య దేవతలకు అలవాటుపడిపోయారు. ఇశ్రాయేలీలు లాభం కోసం పరుగులెడుతున్నారు. ఇశ్రాయేలీలు దేవుని వైపు చూడటము మానివేశారు. మానివేసేసి లోకం వైపు, పాపం వైపు, ఆనందం వైపు చూస్తాము ప్రారంభించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రి, ఒక కుమారుడు ఈ కుటుంబంలో ఉన్నారట. భార్య లేదు, ఇతనికి భార్య లేదు, అతనికి భార్య లేదు. వయసుకు వచ్చాడు యవనస్తుడు. వస్తే ఈ తండ్రి ఈయనకి పాఠాలు నేర్పిస్తున్నాడు. అయ్యా, లోకములో జాగ్రత్తగా ఉండాలి. లోకములో చాలా జాగ్రత్తగా ఉంటేనే నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని చక్కగా సస్యశ్యామలంగా ఏ దినానికి, ఏ సమయానికి, ఏ కాలానికి, ఏ స్థితికి ఏది కావాలో అవన్నీ దేవుడిస్తాడయ్యా అని చెప్పుకొస్తుంటే ఇతనట ఒక 30-40 మంది స్నేహితులతో కూడా ఎంజాయ్ చేస్తాం ప్రారంభించాడట. ప్రారంభించి ఏంటి నాయనా ఇలా చేస్తున్నామని అడిగితే నా స్నేహితులందరూ ప్రాణమిస్తారు డాడీ, నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, నా స్నేహితులందరూ ప్రాణమిస్తారు డాడీ అని చెప్పేసి రోజు చెబుతున్నాడట. రోజు డాడీ చెబుతున్నాడు, ఏమాత్రం మారతలేదట. డాడీకి ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అంటే 1.5 స్నేహితులు ఉన్నాడట డాడీకి. ఎవరంటాలో 1.5 అంటే సగం ఒకంతో సగం చేస్తున్నాడట స్నేహం. ఒకరితోనేమో పూర్తిగా చేస్తున్నాడట. 1.5 స్నేహితుడట డాడీకి ఉన్నాడట. ఈయనకి 30-40 మంది స్నేహితులు ఈ కుమారుడికి ఉన్నాడట. ఇప్పుడు ఒకసారి డాడీ అంటున్నాడట, అయ్యా మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వారు నిజమైన వారా కాదో తెలుసుకోవటానికి చిన్న టెస్ట్ పెట్టరా. ఆ నిజమైన స్నేహితులైతే ఆ టెస్ట్లో పాస్ అవ్వాలి, వాళ్ళే ప్రాణం ఇచ్చే స్నేహితులు అవుతారు, అలా చేయయ్యా అని అన్నాడట. సరే చెప్పు డాడీ అన్నాడట. చెప్పు అని అంటే, ఒక అమ్మాయిని నేను ఒక అమ్మాయిని చంపేశా, ఆటోమేటిక్గా చనిపోయింది. పోలీసులు నా అంటే తిరుగుతున్నారు. ఇప్పుడు నేను దాక్కోవాలి, నీ ఇంట్లో స్థానం ఎవరా, లేకుంటే నాకు డబ్బులు కావాలి ఎవరా, ఏదన్నా ఫ్లైట్ టికెట్ అన్నా తీరా అని ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళు ఏం జవాబిస్తారో చూడబ్బాయి అన్నాడట. అంటే ఒక్కొక్కరిని స్నేహితుల్ని ఫోన్ చేసి అడుగుతున్నాడట, అరే ఒక అమ్మాయిని నేను చంపేశారు ఆటోమేటిక్గా, అనుకోకుండా తోసేసేపటికి చనిపోయిందిరా, ఏం చేయాలో అర్థం కావట్లేదురా, మరి నువ్వు నాకు సహాయం చేయాలంటే నేను నెక్స్ట్ టైం నేను మాట్లాడతానురా, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉందని వీడు బ్రేక్ వేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాగు చెప్పారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్పారు. కానీ ఇతని సమస్య పరిష్కారానికి మాత్రం ఒక్కళ్ళు కూడా రాలేదంట ముందుకే. అప్పుడు డాడీ దగ్గరికి వచ్చాడు. డాడీ ఇలాగ ఫోన్ చేసి మాట్లాడితే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది డాడీ, మా స్నేహితుల దగ్గర నుండి
ఏం చేయాలో అర్థం కావట్లేదు డాడీ అన్నాడు. అంటే అప్పుడు అన్నాడట, మా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను, నా అర్ర స్నేహితుడు ఉన్నాడు కదా అతని దగ్గరికి వెళ్ళి అన్నాడట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అప్పుడు నేను పలానా ఆయన కుమారుడని అని అంటే మాట్లాడాడంట, మా కుమారుడేనయ్యా అన్నాడు. అయిపోయింది. తండ్రి చెప్పేశాడు అడ్రస్, మా కుమారుడేనయ్యా, ఎత్తుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, పలానా పలానని చెప్పేశాడు, తెలుసు. అయితే అతనితో చెబుతున్నాడు అంట, ఏమని, అంకులు నేను ఒక అమ్మాయిని చంపేస్తే పోలీసులు నా చుట్టూ తిరుగుతున్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా రావచ్చు, నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా రావచ్చు అన్నాడు. ఈయనేమన్నాడంటే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోవయ్యా, పోలీసులు ఎత్తి నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. డాడీ ఇలాంటి మాట మాట్లాడాడు. ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్పాడట, ఇలాగ నేను ఒక అమ్మాయిని చంపేశాను, పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే, నువ్వు లోపలికి వెళ్ళి కూర్చోవయ్యా, పోలీసులు వస్తే నేను వెళ్ళి జైల్లో కూర్చుంటాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేన్ని విడిచిపెట్టి దేని వైపు చూస్తున్నామో, దేన్ని విడిచిపెట్టి దేన్ని కావాలనుకుంటున్నామో, ఇజ్రాయేలీలు కూడా దీన్నే కావాలనుకున్నారట. ఇజ్రాయేలీలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశారట. అందుకనే వీరి దగ్గర నుండి నిజమైన ద్రాక్షావళి బయటకు వచ్చేసింది. నిజమైన ద్రాక్షావళి బయటకు వచ్చేసి నిజమైన ద్రాక్షావళి వేరొక తోటని సిద్ధపరచడం కోసము ఆ ద్రాక్షావళి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ద్రాక్షావళి వారి వద్ద నుండి కారు ద్రాక్షాలు కాస్తున్నారని అసహ్యించుకుని దేవుడు మరలా పక్కకు వచ్చేసిన తర్వాత ఆ దేవుడు మనకు దొరికినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యంలో ఉన్న మాట చూద్దాం. చూడండి, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు మన దగ్గరికి వచ్చాడు. యూదుల్లో నుండి, ఇజ్రాయేలీలో నుండి మన దగ్గరికి వచ్చాడు. ఆయన నిజమైన ద్రాక్షావళట. మనమంతా కూడా ఎవరమట? తీగలమట. ప్రతిదినము ఎదగాలట. కాలం వచ్చినప్పుడు ఫలించాలట. ప్రతిదినము ఎదగాలి, కాలం వచ్చినప్పుడు ఫలించాలి. ఆయన నిజమైన ద్రాక్షావళి. నిజమైన దేవుణ్ణి మనం కనుక్కున్నాం. నిజమైన దేవుడు మనకు దొరికాడు. నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం వస్తున్నాం. కానీ మనలో ఉన్న డౌట్లు ఏమాత్రం కూడా పోలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిజమైన ద్రాక్షావళి నువ్వు ఎక్కడేసినా ఫలిస్తుంది. కానీ ఆయనలో ఉండాలి. ఆయనకి వేరుగా ఉండి నువ్వేది చేసినా సరే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడేస్తాడట? శ్రమల్లో ఉంచుతాడట, బాధల్లో ఉంచుతాడట, సమస్యల్లో ఉంచుతాడట, ఇబ్బందుల్లో ఉంచుతాడట, కొలిమిలో తీసుకెళ్ళి అక్కడ ఆపేస్తానని చెబుతున్నాడు దేవుడు లేఖనముతో మాట్లాడుతున్న మాటను చూస్తే. అందుకనే మనం ఆయనలో ఫలించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు చెట్టు చూడండి. ఇప్పుడు ద్రాక్ష తోటలో నుండి అంజూరపు చెట్టు దగ్గరికి మనం వచ్చేసామండి. అంజూరపు చెట్టు అనగా దేనికి సూచన అంటే ఇజ్రాయేలీలకి సూచన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంజూరపు చెట్టులో 7 అనుభవాలు ఉన్నాయి. దేవునికి స్తోత్ర. 1 ఫలింపని అనుభవం, 2వది ఆకులు ఫుల్లుగా పచ్చగా ఉండ అనుభవం, 3వది త్రోవ పక్కనే ఉండ అంజూరపు చెట్టు అనుభవం, 4వది ఎండిపోయిన అనుభవం, 5వది శాపాన్ని అనుభవించే అనుభవం. మనం అనుకుంటున్నాము యేసు ప్రభు నీడలో ఉండామనుకుంటున్నాం, యేసు ప్రభు సంఘములో ఉండామనుకుంటున్నాం, యేసు ప్రభు మాతో ఉన్నాడనుకుంటున్నాం. కానీ మనతో లేడని
అంజూరపు చెట్టులాగా మనకు తెలియదు. అంజూరపు చెట్టులాగా మనకు తెలియదు. మనము అంజూరపు చెట్టులాగా ఉన్నాం, కానీ అంజూరపు చెట్టుని ఆ తోటలో నుండి తీసేయమంటున్నాడు. అంజూరపు చెట్టు యూదులకు సూచన, అంజూరపు చెట్టు యూదులకు ఇజ్రాయేలీలకు సూచన. అయితే ఈరోజు మనము కూడా ఇజ్రాయేలీల వలె ఉన్నాము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఏం చేసేవారయ్యా అంటే వారికి తోసింది చేసేవారట. ప్రార్థనని కూర్చుని ప్రార్థన చేస్తూ వారికి తోసింది చేసేవారట, వారికి నచ్చింది చేసేవారట, వారికి ఇష్టమైంది చేసేవారట. వారు పూర్వీకులు చెప్పిన మాటలన్నీ చేసేవారట, కానీ బైబిల్ చెప్పిన మాట చేసేవారు కదట. దేవుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట చేసేవారు కదట. యేసు ప్రభు వారు చెప్పిన మాట చేయలేకపోవటం వలన వీళ్ళకి ఏం కలుగుతుందంటే ఆకులు విస్తరించి ఉండే కానీ ఫలాలు ఫలించలేకపోయారు. అంటే కార్యాలు వీరు చూడలేకపోయారు. మనకు కూడా మన జీవితంలో మన కుటుంబంలో కార్యాలు పొందలేకపోతున్నామంటే ఆకులు కాసిన చెట్టు వలె మనం ఉన్నాం, కానీ ఫలాలు ఇచ్చిన చెట్టు వలె మనం లేనేలేము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దేవుడికి ఇష్టడుగా నేనున్నానని మన హృదయం మీద చేసుకుని ఎవరైనా చెప్పగలరా? మనలో దేవుడికి ఇష్టడుగా నేనున్నాను, ఇష్టురాలుగా నేనున్నానని ఎవరైనా చెయ్యి వేసుకుని చెప్పగలమా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పలేం. ఎందుకంటే ఆకులు కలిగిన ఆచారాలతో కూడిన పరిస్థితి. ఎందుకు ఎక్కడో వరకు వెళ్ళొద్దు. మీ కుటుంబంలో వివాహం జరిగితే లేక గృహప్రవేశం జరిగితే పాస్ట్ గారు వద్దమ్మా, ఏదో పూలు మాల్లో ఇవన్నీ కట్టుకో, ఈ మామిడాకులు పాడు, ఇవన్నీ ఎందుకు, ఆచారాలు కదా అని చెప్తే ఎవరో వస్తాడు ఒకడు, దారే పోయే దానయ్య సర్పము లాంటి వాడు వస్తాడు. బాగా పెద్ద మనకి బంధువే, లేకుంటే ఎవరో పూజలు చేసేవాడు వస్తాడు. వాళ్ళు చెప్పిన మాట అంటారు, పలేదానివి పచ్చగా ఉండదు కుటుంబం, తీసుకొచ్చి కట్టండి, ఈరోజు ఇంటి చుట్టూ ఆకులు కట్టండి, మీ కుటుంబం పచ్చగా ఉంటుంది చూడండి. ఉంటుందట? ఉంటుందండి? దేవునికి స్తోత్ర. దేవుడు చెప్పిన మాట ప్రక్కన పెట్టి లోకులు చెబుతున్న మాటని అనుసరించడం నేర్చుకున్నారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘములోకి వస్తున్నాం, సంఘములో ఉంటున్నాం, సంఘ క్రమాలు అనుసరిస్తున్నాం. దేవుడు నిజమైన దేవుడని, నేను తీగనని, ఆయన ద్రాక్షావల్లినని చెప్పుకుంటున్నాం. కానీ ఈరోజు నువ్వు ఆచారాల్ని అనుసరిస్తూ అంజూరపు చెట్టు అయిపోతున్నావు. అంజూరపు చెట్టుని ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడండి? ఎండిపోవును గాక అని చెప్పించేస్తున్నాడు. అది ఎండిపోయిందట. మరలా తిరిగి వచ్చే సమయానికి ఎండిపోయిందట. జీవితాల్ని పాడు చేసుకోకూడదు. ఉంటే అటుండు, లేకుంటే ఇటుండు. ఆచారాల జోలికి వెళ్ళొద్దు. ఆచారము ఎక్కడి వరకు నడిచింది ఆచారము? క్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చేంతవరకు ధర్మశాస్త్ర గ్రంథం అంతా కూడా హిందూ ఆచారమే. అది ఇది సేమ్ టు సేమ్ అంతే. ఆ ధర్మం ఈ ధర్మం ఒకటే. 10 ఆజ్ఞలు మినహాయించి ఆ ధర్మము ఈ ధర్మం ఒకటే. ఇప్పుడు దాన్ని చేంజ్ చేశాడు, మార్చాడు. కాబట్టి మనము ఆచారంలోకి వెళ్ళకూడదు. అలాగ వెళితే నువ్వు ఇంకా త్రోవలోకి రాలేదు, యేసు మార్గములోకి రాలేదు, యేసు త్రోవలోకి రాలేదు, యేసు ఆశీర్వాదములోకి రాలేదు, యేసు జీవములోనికి నీవు ఫలమిచ్చే చెట్టు వలె లేకపోతున్నావు.